వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గంలో ఎంత వేగంగా దూసుకెళ్తుందో అంతే వేగంగా తెలుగుదేశం పార్టీ కూడా దూసుకెళ్తుంది అంటే అవునని అంటున్నారు అక్కడ ఉండేటువంటి రాజకీయ విశ్లేషకులు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి కావ్య కృష్ణారెడ్డి పేరును చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. మరి ఎవరి కావ్య కృష్ణారెడ్డి అంటే కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. మరి కావ్య కృష్ణారెడ్డి ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు, కావ్య కృష్ణారెడ్డిని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు, ఈ స్టోరీలో చూద్దాం. కావలి పోరులో కొత్త కావ్యం. కావలి సార్వత్రిక పోరుకు కొత్త కావ్య రచన జరుగుతోందా? తెలుగు తమ్ముళ్ల ఊహకు అందేలాగానే ఈ ఎన్నికల ఫలితం వెలువడనుందా? అంతర్గత విభేదాలతో అల్లాడుతోన్న అధికార పార్టీకి ఈసారి భంగపాటు తప్పదనిపిస్తోందా? అభ్యర్థి విషయంలోనూ వైసీపీకి స్పష్టత లేకపోవడం వారికి సమస్యను మరింత జటిలం చేస్తోందా అన్న ప్రశ్నలకు క్షేత్రస్థాయిలో అవుననే సమాధానమే లభిస్తోంది. కనకపట్టణంలో ఈసారి పసుపు జెండా ఎగరడం ఖాయమనిపిస్తుండగా అందులో కావ్య కృష్ణారెడ్డి పాత్ర ఆసక్తికరంగా మారింది. కావలి ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్రం తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న పట్టణం. బట్టలు బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ తదితరాల ఏర్పాటుతో భవిష్యత్తులో బ్రహ్మంగారు చెప్పినట్లు కనకపట్టణంగా మారనున్న స్థలం. అలాంటి ఇక్కడ రాజకీయ చైతన్యమూ ఎక్కువే. అటు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి, ఆత్మకూరుకు దగ్గరగా ఉండే కావలి ప్రకాశం జిల్లాకు సరిహద్దుగా ఉండటంతో ఇక్కడ పాలిటిక్స్ విభిన్నంగా ఉంటాయి. కావలి నియోజకవర్గంలో బీదా సోదరులు ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి స్టాండ్ అయితే వేశారు. అందులో బీదా రవిచంద్ర గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డికి బీదా రవిచంద్ర తోడ్పాటు అనేది ఈ ఎన్నికల్లో బాగా ఉపయోగపడేటువంటి అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా మాలేపాటి సుబ్బానాయుడు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన కూడా ఇక్కడ కావ్య కృష్ణారెడ్డికి అంటే ప్రధానంగా తీసుకుంటే కొంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పుడు వాళ్ళకి అసమ్మతి అనేది ఉంటుంది. కొంతమంది వర్క్ చేస్తారు, కొంతమంది వర్క్ చేయరు. ఇక్కడ తీసుకుంటే బీదా రవిచంద్ర కావచ్చు, అలాగే మాలేపాటి సుబ్బానాయుడు కావచ్చు, ఇద్దరు కూడా కావ్య కృష్ణారెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉండడం ప్రత్యేక అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. బడా వ్యాపారవేత్తగా పేరొందిన కావ్య కృష్ణారెడ్డి టీడీపీకి సన్నిహితంగా ఉంటూ ఆర్థికంగానూ అండదండలు అందించారు. ఓ దశలో టీడీపీ అధినేత చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఈ కారణంగానే వైసీపీ కావ్య కృష్ణారెడ్డిని ఆర్థికంగా దెబ్బకొట్టాలని అనేక ఎత్తులు వేయడం, వాటిని తట్టుకుని కృష్ణారెడ్డి నిలబడటం చంద్రబాబు దృష్టిలో పడటం తెలిసిందే. వాస్తవానికి కావలి వైసీపీలో ప్రస్తుతం పరిస్థితి బాలేదు. ఒకప్పుడు రామిరెడ్డికి అనుగుణంగా వ్యక్తిగా పేరొందిన మన్నెమాల సుకుమార్ రెడ్డితో తీవ్రస్థాయి విభేదాలున్నాయి. దీనికి తోడు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల మధ్య గ్రూపులు వైసీపీకి కష్టంగా మారాయి. దీనికి తోడు కావలి వైసీపీ అభ్యర్థిగా రామిరెడ్డి పేరును మార్చాలని వైసీపీ అధిష్టానానికి ప్రతిపాదనలు చేరున్నాయి. అవినీతి, అక్రమాలు, ఆధిపత్య పోరు ఇవన్నీ ప్రస్తుతం వైసీపీకి ప్రతికూలంగా ఉన్నాయి. టీడీపీ శ్రేణులు ఏకతాటిపైకి రావడం ఇక్కడ వైసీపీకి మరింత సమస్యగాను మారింది. ఈ క్రమంలో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు క్షేత్రస్థాయిలో మాట్లాడితే అర్థమవుతోంది. ఈ పరిస్థితిని కావ్య కృష్ణారెడ్డికి అనుకూలంగా మారుతోంది. ఆర్థికంగానూ ఆయన బలంగా ఉండటం టీడీపీకి కలిసి వస్తోంది. అయితే చివరకు ఏం జరగబోతుందన్నది అంతు చిక్కని ప్రశ్న. మొత్తంగా ఈ సార్వత్రిక పోరులో కావలి పరంగా టీడీపీ రాస్తున్న కొత్త కావ్యం ఆసక్తికరంగా ఉత్కంఠగా మారుతుందని చెప్పవచ్చు. సో అధినేత ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ కావ్య కృష్ణారెడ్డి ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. తనతో పాటు కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ఇది ప్రత్యేకంగా కావ్య కృష్ణారెడ్డి గురించి చెప్పుకోవాలి. అదేవిధంగా మైనార్టీ నాయకులు కూడా ఓవైపు కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. ఇలా అందరూ కూడా ఎవరైతే తనతో కలిసి వస్తారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ఇది కావ్య కృష్ణారెడ్డికి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. సో ప్రచారంలో తనకంటూ ఒక ప్రత్యేక పందాతో ముందుకు సాగుతున్నారు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.